ఈరోజు ఏరసాలు చేసి జంబు కొడుతున్నాం. వీళ్ళొక్క రైతుది అయిపోతుంది. ఇక మళ్ళీ రేపు మనది. రెండు బండ్లు గుంతున్నాయి. ఇప్పుడు కల్టివేటర్ వేసిన తర్వాత ఒక బండికి జంబ్ వేసుకోవాలి. ఈ బండి జంబ్ వేసుకుంటుంది, ఈ బండి తింటుంది. సాయంత్రానికల్లా ఎవడో వస్తాను వెళ్ళిపోవాలి. మా అమ్మ పరిశ్రమలో వస్తుంది. ఎందుకు ఏమైంది మామ? ఎందుకు పరిశ్రమ ఉన్నావు చెప్పు. నాది ఎర్సాలు అయిపోతే నాకు చేద్దాం మామ, రేపు చేద్దాం. నీది టెన్షన్ ఎందుకు పడుతున్నావు నువ్వు చెప్పు. ఇలా అయిపోవాలంటే మరి ఎట్లా చేద్దాం? ఇది ఇంకా ఆడ దాకున్నాయి. ఇదంతా కొట్టి మాటి దిగబడుతుంది అంటారు. దిగబడుతుంటే భయంతో వస్తున్నారు. రాళ్ళు రాళ్ళమ్మడి జంబరా కూడా కట్ట దున్నిపేట రేపు పొద్దున తయారీ జంబు కొట్టచ్చుగా. అట్లా ఇది ఇట్లా ఇట్లా సంసారం. చెప్తానే ఉంటాను. కాగా పులుసు వెళ్తుంది ఇలా. ఇలా పులుసు వెళ్తుంది. కాక పని ఖరాబ్ అయింది. ఇలా మీరు చేసిన పని రోజు 10 గంటలు నడిచేది, ఇలా 5 గంటలు నడిచేది. మీరు పని చేసింది అది మీరు తప్ప. నేను 3 మాళ్ళు దున్నినా, ఇంకా జంబు తలిపోయినా అని చెప్పిన. నేను కూడా ఎవరు తింటారు? నువ్వు విన్నావా? నువ్వు విన్నావా? చెప్పాక ఎవరికి చెప్పాలి? ఆయనకి ఏం చెప్పినా జంబు తలిగేసుకోమంటే చెప్పినా, దున్నమంటే చెప్పినా కాక అడుగు. మరి ఎందుకు వేసుకోలేరు కాక మీరు? ఆయన జంబు దొబ్బేసిండు అంతే అన్నాడు. నేను చెప్తాను. నేను కూడా ఇంటికాడికి వెళ్ళి అదే చెప్పింది. ఆ 4 మాళ్ళు ఉన్నాయి కదా, ఆ 4 మాళ్ళు కొట్టిన తర్వాత జంబు తలిగేసుకో. ఆయన ఈ కిందికెళ్ళి వచ్చేటాకల్లా మీరు ఆ మీదికెళ్ళి వస్తారు అంటని చెప్పి నేను. వీళ్ళు తలిగిరి ఒకటే మునుకం తలిగిరు. వచ్చినా కూడా అన్నా అడుగు కాగా ఏమన్నాం మనోడు. టైం వేసి యాభై ఆవుడు టైం వేస్తావు జగన్ కాదు వాళ్ళు రాళ్ళ పైలన్నీ ఖరాబ్ అవుతుంది. 3 పనులు పోయినాయి ఇప్పుడు. 3 పనులు
ఇయ్యాలడతాడు పని అయిపోతుంది పట్టిగా. ఇది ఏ మలేషియా కొట్టిండు? రమ్మని చెప్పు. అరే రవి మలేషియా కొట్టిన